జరగవని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అవినీతి ఎక్కడుందని. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బస్సులు వెళ్ళడానికి లారీలు వెళ్ళడానికి భయపడతామే కానీ ఎమ్మెల్యే గారి లారీలు ఆపడానికి ఎవరికి ధైర్యం లేదు. మరి ఇంతకుమించి ఇంకేం కావాలి? నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నాకు చాలా బాధగా అనిపించేది ఏంటంటే మన దేశంలో మన చట్టాలు బలవంతుల మీద చాలా బలహీనంగా పనిచేస్తాయి చట్టాలు. అదే బలహీనుల మీద కూడా చాలా బలంగా పనిచేస్తాయి చట్టాలు. ఉదాహరణకి మన ఏటికొప్పాక మీకు తెలుసు కదా, మన ఏటికొప్పాక ఒకసారి మన ఎలమంచిల నుంచి నాకు ఎవరో బొమ్మలు తీసుకొచ్చారు. మన ఏటికొప్పాక బొమ్మలు ఎంత కష్టపడతారో బొమ్మలు చేయడానికి. ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, తగ్గలా మీరే నాకు మందు, నా జ్వరానికి మీరే మందు, అదే తగ్గుద్ది. మీ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటే, మీ సమస్యల్ని బయటికి తీసుకొస్తూ ఉంటే జ్వరం పారిపోద్ది, రోజుకి అమృతం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం పర్లా, అన్ని దెబ్బతింటానికి వచ్చాను, అన్ని భరించడానికి వచ్చాను, కష్టపడటానికి వచ్చాను. ఇంట్లో కూర్చొని ముసుగుతోని పడుకోవడానికి రాలేదు. రాజకీయాలు ఉంటాయి, జ్వరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, భరిద్దాం. మీకు ఆనందం కలిగితే అంతకుమించి ఇంకేముంది? నా వల్ల ఒక సమస్యకి బయటకు వచ్చి దాన్ని దృష్టిలో పెడితే చాలు, నాకు అంతకుమించి ఆనందం అవసరం. ఎన్ని జ్వరాలైనా పడతాను, నాకేం ఇబ్బంది లేదు. అని ఇందాక చెప్తుంది మన ఏటికొప్పాక బొమ్మల గురించి. అంటే ఎర్ర చందనం కొట్టేసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిని అడగదు, ఇష్టాన్ని కొట్టుకెళ్ళిపోతారు. మన ఏటికొప్పాక కావాల్సింది ఒక అంకుడు కర్ర అంటాం. నేను నా తోటలో కూడా వేసాను అంకుడు కర్ర చెట్లు. ఆ అంకుడు కర్ర అని చెప్పి పాపం అంతరించిపోతున్న కళ ఏటికొప్పాక బొమ్మలు మంది ఎలమంచిలో ఉన్నది. అంతరించిపోయే కళ. వాళ్ళని చూస్తూ ఉంటే మహిళలు, ఆడపడుచులు, పిల్లలు, ఇంకా చెప్పాలంటే పొద్దునే చూశాను పాపం ఒక దివ్యాంగులు, ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నారు. అంత గొప్ప ఏటికొప్పాక కళా నైపుణ్యం. మరి వారికి కావాల్సిన ముడిసరుకు ఏంటి? వారికి కావాల్సిన ముడిసరుకు అంకుడు కర్ర. అంకుడు కర్ర వెళ్ళి తీసుకెళ్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాయి. ఇక్కడ ఇసుక తవ్వేయండి, రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టదు, తవ్వేసుకోండి. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేయండి, కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టవు. ఇప్పుడే ఇల్లీగల్ మైనింగ్ మీద రోజుకి 6 లక్షలు మన స్థానిక ఎమ్మెల్యే గారు సంపాదించిన దాని మీద కేసులు ఉండవు. కానీ ఒక అంతరించిపోతున్న కళకి, ఏటికొప్పాక బొమ్మలకి ఒక అంకుడు కర్ర కావాలి, అంకుడు చెట్టు. ఆ కర్ర కావాలంటే దాని మీద మళ్ళీ కేసులు, మళ్ళీ దాని మీదకి వాళ్ళకి పాపం బొళ్ళంతా లంచాలు ఇవ్వాలి. ఇది పరిస్థితి. దీన్ని అడగడానికి ఎవరు లేరు. అది అడగడానికే జనసేన ఉంది, వారికి నిలబడటానికే జనసేన ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి. మీరు చెప్పండి, కనీసం మనం ఓకే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేశారు ఇది అనుకుందాం, మీరు వచ్చి ఏం చేశారు? కనీసం ఈ రైల్వే బ్రిడ్జ్ అన్నా మనం కనీసం పూర్తి చేశారా? మీరు చెప్పండి. మరి ఎప్పుడు చేస్తారు? ఆఖరికి రైల్వే బ్రిడ్జ్ ఏమైపోయింది? తాగడానికి ఒక అడ్డాలా తయారైపోయింది ఆ రైల్వే బ్రిడ్జ్ చూస్తూ ఉంటే. పాపం తాగి ఒక అతని మధ్యన పడిపోయి చనిపోయినట్టు, అది కూడా నేను చదివాను ఎక్కడ పేపర్లో. అవునా? అది మనం విశాఖకి రైల్వే జోన్ కావాలంటాం. దేనికి? చాలా ఉద్యోగాలు వస్తాయి, బోల్డంతా ఎగుమతులు, ఆదాయం వస్తాయి. కనీసం మన శ్రీకాకుళంలో కనీసం ఒక చిన్న పట్టణానికి ఒక రైల్వే స్టేషన్ లేదు. అలాగే మన యలమంచిలికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కనీసం మన బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగలేని పరిస్థితి ఉంది మనకి. ముఖ్యమంత్రి గారు మన గొప్ప పనులు అడగట్లా, కనీసం మన యలమంచిలి బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపండి, మనం బాధపడుతున్నాం వేరే ఊర్లోకి వెళ్ళడానికని ఆ స్థాయి కూడా లేదు మనకి. మాట్లాడితే మనకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదంటారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం తప్పులు బోల్డన్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడిన పవన్ కళ్యాణ్. దాంతోపాటు మీరేం చేస్తారు? ఒక ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టలేరా మీరు మా యలమంచిలి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి?
ఇందాక మీరు రాంబిల్లి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.